నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. జూన్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఉన్నారు మురళీధర్ శర్మ గారు, ప్రముఖ ఆస్ట్రాలజర్, గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు. మహాదేవ శ్రీమాత్రే నమః. మేషరాశి వారికి అయినా ద్వాదశ రాశుల వారు ఎవరైనా కూడా ఒక విషయాన్ని గమనించుకోండి. గ్రహచారము గోచారం అనేటువంటిది వేరు. హ్మ్. గ్రహచారంలో గ్రహాలు మారవు. గోచారంలో మాత్రమే గ్రహాలు అనేటువంటివి మారుతూ ఉంటవి. గురువు గారు సంవత్సరానికి ఒకసారి, అదేవిధంగా శని గ్రహము 2.5 సంవత్సరాలకు ఒకసారి, ఈ యొక్క బుధుడు 15 డేస్‌కి ఒకసారి, చంద్రుడు 2.5 డేస్‌కి ఒకసారి ఇలా ట్రావెల్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మీరు పుట్టినటువంటి యొక్క ఇయర్ ఏదైతే ఉందో సమయానికి ఒక లగ్నం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని లగ్నము, దాని తర్వాత ఒక 12 చక్రాస్ అనేటువంటివి ఏర్పడతాయి. అందులో ఉండేటువంటి గ్రహస్థితి, నడిచేటువంటి దశ, అంతర్దశలు, భుక్తిను ఆధారంగా చేసుకొని మీకు ఎలాంటి పరిస్థితి ఉంది అనేటువంటిది ఇది 100లో 99% మీకు సెట్ అవుతుంది. హ్మ్. మరి మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, లేదా మాకు సమయం గుర్తులేదు, మరొకటి లేదు అని అనుకునేటువంటి వారికి ఈ గోచార రీత్యా చెప్పేటువంటివి మీకు ఒక 35-40% మాత్రమే సెట్ అవుతుంది ఓకే. అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. ఎందుకు అంటే ఇప్పుడు వెనకటి కాలంలో ఖచ్చితంగా కూడా ఫలానా సమయంలో అబ్బాయి కానీ అమ్మాయి కానీ జన్మించింది అంటే ఏం జన్మనామం వచ్చింది, ఏ అక్షరాల మీద పేరు పెట్టాలి, అవును. ఫలానా అక్షరాల మీద పేరు, అంతే. అలా ఆ విధంగానే పెట్టేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆ విధంగా లేదు. ఇష్టం వచ్చినటువంటి పేర్లు పెట్టడం జరుగుతూ ఉంటుంది. జన్మనామం వేరే ఉంది, వీరి యొక్క మన జన్మనామం వేరే ఉంటుంది, నామ నక్షత్రం వేరే ఉంటుంది. హ్మ్. విన్నారా? కనుక ఇప్పుడు ఉదాహరణకు వీరిది తుల హ్మ్. రాశి అనుకుందాము. మరి వీరి యొక్క పేరు మా అక్షరం మీద ఉంది అనుకుందాం. మనకు మా, మీ, మూమే అంటే సింహ రాశి రావడం జరుగుతుంది. మాకు ఆ నక్షత్రం కానీ, ఉత్తర కానీ ఇట్లా నక్షత్రాలు ఉన్నాయి. మరి వీరు జన్మించినటువంటి సమయానికి తులా లగ్నము ఉన్నట్టయితే, తుల రాశి ఉంది అనుకుందాము. మరి వీరి యొక్క పేరు రీత్యా సింహరాశి ఉంది. హ్మ్. మరి వీరి యొక్క సింహరాశి బాగా లేదు, తులారాశి బాగుంది అని చెప్పడం జరుగుతున్నది. మరి ఇప్పుడు వీరి సిచ్యువేషన్స్‌లో వీరికి ఒకవేళ బాగాలేని సిచ్యువేషన్ వచ్చినా తులారాశి వారికి బాగుంది, సింహరాశి వారికి బాలేదు. హ్మ్. ఉదాహరణకు మరి వీరు ఎక్కడికైనా వెళ్ళినా కూడా వీరి జన్మచార్ట్ చూస్తే తులారాశి బాగుంది బాబు అంటున్నారు. మరి వీరి పేరు వచ్చేసి మహేషో ఏదో ఉందనుకుందాం. సింహరాశి రీత్యా కూడా కొంత ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది అని అర్థం చేసుకోండి. విన్నారా? ఒక కేవలము మాది తులారాశి లేదా మాది ఫలానా కర్కాటక రాశి బాగుంది అంటే కుదరదు. డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయంలో ఏర్పడేటువంటి లగ్నాన్ని బేస్ చేసుకోవాలి. దశలు, అంతర్దశలు చూసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మీ పేరు ప్రకారం ఏదైతే ఉందో, మీ నామ నక్షత్రం ఏదైతే ఉందో దానికి ఈ యొక్క జన్మ నక్షత్రము, ఈ యొక్క జన్మనామము సెట్ అయ్యిందా అనేటువంటిది మాత్రము చూసుకొని ముందుకు వెళ్ళండి. గురువుగారు, ఇక తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఏ విధంగా ఉందండి జూన్ మాసం అనేది? తప్పకుండా అమ్మ. మకర రాశి వారికి ఏలినాటి శనిలో ఉన్నారు వీరు. దాన్నే 7.5 అంటారు, 7 ఏళ్ల అర్థం శని అంటారు. ఈ యొక్క 7 ఏళ్ల అర్థం శనిలో భాగంగా ఒక మ్యాక్సిమం ఒక 5 ఇయర్స్ అయిపోయాయి. 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 2.5 ఇయర్స్‌లో భాగంగా కూడా ఒక 1.5 ఇయర్ అయిపోయింది. హ్మ్. మినిమం 1 ఇయర్ అయిపోయింది. విన్నారా? ఇంకొక 1 ఇయర్ మాత్రమే వీళ్ళకి డ్యూ ఉంది. హ్మ్. 2025 ఏప్రిల్, మే, మన మార్చ్ ఆ సమయానికి ఈ యొక్క కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోతుంది. కానీ మరలా జూన్ తర్వాత 25 వక్రం వచ్చేది ఉంది. విన్నారా? హ్మ్. శని వక్రము కూడా తిరిగేటువంటి పరిస్థితి ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీరు చేసేటువంటి మంచి కార్యక్రమాలే మిమ్మల్ని కాపాడుతాయి. హ్మ్. విన్నారా? ఏలినాటి శని ఉంది, శని భగవానునికి సంబంధించినటువంటి ఇబ్బంది ఉందంటే ఎవరు భయపడాల్సినటువంటి పని లేదు. ధర్మంగా ఉంటే సరిపోతుంది. శని భగవానుడు ధర్మానికి, సత్యానికి తను లొంగిపోతాడు. విన్నారా?
మీరు అక్కడ పోయి వంగి దండాలు పెట్టాల్సిన అవసరం లేదు. ఉం? మీరు ఈ విధంగా ఉంటే తనే మీకు లొంగిపోతాడు 100%. రైట్. కనుక నాన్ వెజ్ కానీ, మందు కానీ, పరస్త్రీని ఇబ్బందికరంగా చూడడం కానీ, ఇవి శనికి అసలు నచ్చవు. అలాంటి మైండ్ సెట్ ఉండేటువంటి వారు కానీ, అలాంటి వ్యక్తిత్వం గల వారికి మానసికంగా మనసులో అనుకున్నా కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇది మాత్రం గన్ షాట్. ఓకే. ఎందుకంటే సాక్షాత్తు ఈశ్వరుని యొక్క సీసీ కెమెరా శని భగవానుడు. విన్నారా? ఈ విషయాన్ని గమనించుకోండి. ప్రతి చోట ఈశ్వరుడు రాలేడు, ఉండలేడు అంటే ఉంటాడు తను ఖచ్చితంగా. ఈశ్వరుడు లేని, శివాజ్ఞ లేని చీమైన కుట్టదు అంటారు. అలా అని కొన్ని బాధ్యతలు కొన్ని గ్రహాలకు కొందరికి అప్పగించడం జరిగింది. అందులో మెయిన్ శని కర్మకు కారకుడు. కనుక మంచి కర్మం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. మకర రాశి అంటేనే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉండేటువంటి వారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొండి, నేను అనుకున్న పని నేను అనుకున్నటువంటి విధంగా నాకు పూర్తి కావాలి అంతే అని అనుకునేటువంటి వారు. ఇక రెండవ స్థానంలో శని ఉండడం చేత డబ్బులు ఎక్కడి నుండో రావాలి అనుకున్నా, లేదా వచ్చే ధనం ఏదైతే ఉందో కాస్త స్ట్రక్ అయ్యేటువంటి పరిస్థితి. మాట్లాడేటువంటి సందర్భంలో ఆచితూచి మాట్లాడితే మంచి ఫలితం ఉంటుంది. ఏదో నోరు జారేస్తే శని రెండవ స్థానంలో ఉన్నాడు, నోటికి అధిపతి కనుక రెండవ స్థానంలో వాక్కు ఉంటుంది. కనుక ఎంతో అభిమానంగా, ఇప్పుడు ఏ విషయమైనా కూడా ఎదుటి వ్యక్తిని నొప్పించకుండా చెప్పాలి. అది మంచి పద్ధతి. అది ఎలాంటిదైనా. కనుక ఇక వీరికి అద్భుతం ఏంటంటే పంచమాత గురువు. మొన్నటిదాకా కూడా 4వ స్థానంలో ఉన్నాడు గురువు. మరి ఇప్పుడు పంచమ స్థానానికి వెళ్ళాడు. మకర రాశి పిల్లలకు ఆల్ ఆఫ్ సడన్ గా వివాహం సెట్ అవ్వడం, మకర రాశి జాతకులకు సంతానం కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి సంతానం కలగడం, మకర రాశి వారు అబ్రాడ్ వెళ్ళడం, బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. విదేశాల్లోనే ఉన్నాము, మాకు జాబ్ రావటం లేదు, ఇప్పుడు జాబ్ వస్తుంది నెలలో డెఫినెట్గా. మకర రాశి వారికి వివాహం జరగటం లేదు, డెఫినెట్గా వివాహం జరుగుతుంది. పంచమం రన్ అయినా, సప్తమం రన్ అయినా వివాహం రన్ అవుతుంది. విన్నారా? వివాహం కుదురుతుంది. ఇట్లా మకర రాశి వారికి చాలా బాగుంది. మరి ఇక్కడ కుజుడు మీకు 4వ స్థానంలో ఉన్నాడు కనుక ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ల్యాండ్ తీసుకోవాలనుకున్నా కూడా సరైనటువంటి సమయం. మకరంలో కుజుడు ఉచ్చమవుతాడు కనుక, కుజుడు తన స్వక్షేత్రంలో ఉన్నాడు కనుక మంచి ఫలితాలు అయితే మీకు ఇస్తాడు. ల్యాండ్ ఒకవేళ ఉంది, రేటు పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంది, డబ్బు కలిసి వస్తుంది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? డబ్బు ఆఫ్ పార్ట్లుగా ఇస్తా అంటారు, లేదా ఆ డబ్బు ఇచ్చేటువంటి వాడు కాస్త సతాయించిస్తారు. 2లో శని ఉన్నది. ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నది. తప్పకుండా మరి మకరానికి పంచమంలో సూర్యుడు కూడా కలిసి ఉన్నాడు అక్కడ కనుక కొంత అవమానాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఈ నెల, వచ్చే నెలలో. అదేవిధంగా ఎంతో కొంత ఆకస్మిక ప్రయాణాలు, ప్రమాదాలు కొంత పొంచి ఉన్నాడు శని మూలకంగా. పంచమాద సూర్యుడు ఉండడం చేత ఈ సూర్యుడు ఎప్పుడైతే 15వ తారీఖు ట్రావెల్ అయిపోతాడో అప్పుడు గురువు పూర్తి రిజల్ట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా మకర రాశి వారికి బాగుందిగా, ఒక శనిది ఒకటే కనుక తప్పకుండా శని సంబంధిత పారాయణం కానీ, శని సంబంధిత దానం కానీ, ఏ అనురాధ నక్షత్రం ఉన్నటువంటి రోజు ఓ శనివారం కలిసి వస్తే గిట్లా జమ్మి చెట్టు వేరును సేకరించుకొని దానిని చక్కగా కూడా శుభ్రపరుచుకొని పాలతో కడిగి దాన్ని పట్టుకొని ఒక 108 సార్లు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనుకొని
దానిని మన శరీరానికి తాకేటువంటి విధంగా ధరించాలి. ఆ యొక్క వేరును, ఓకే. ఇంత వేరును అంతే. అసలు మామూలు ఫలితం ఉండదు. అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. రైట్. విన్నారా? సో, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? మకర రాశి వారికి నిజంగా చాలా అద్భుతంగా ఉందండి. గురువుగారు స్టార్టింగ్‌లో చెప్పారు. ఎవరిని నొప్పించొద్దు అని. అదొకటి కొంచెం జాగ్రత్త వహించండి. నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అంటారు కదా! అట్లా. అలా ఎవరిని నొప్పించకుండా హ్యాపీగా అలా సాగిపోతే మీకు అన్ని శుభ ఫలితాలే ఉన్నాయన్నట్టుగా చెప్తున్నారు. శనిని ఎక్కువగా ప్రసన్నం చేసుకునే పని చేయండి. శని దానాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, నవగ్రహ పూజలు కానివ్వండి ఇలా గురువుగారు చాలా చెప్పారు. వాటిని పాటించే ప్రయత్నం చేయండి. జాతకాలు చూపించుకోవాలి అనుకుంటున్నాము. ఇంకా మేము ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మేము ప్రత్యేకంగా కలవాలి అనుకుంటున్నాం అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. గురువుగారి అపాయింట్‌మెంట్ లభిస్తుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.